హాయ్ అండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర జ్యోతిర్లింగార్చన అలాగే జ్వాలా తోరణంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో. కమిటీలోని ఆడవారంతా కలిసి ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దామా? మొన్న 2వ సోమవారం రోజున ద్వాదశ జ్యోతిర్లింగార్చన జరిగింది, చూశాం కదా. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర జ్యోతిర్లింగార్చన చూద్దాం. చూస్తున్నారు కదా, పరమశివుడి రాజ్యాంగాన్ని ఆడవారంతా కలిసి శివుడి చిత్రపటాన్ని ఇలా ప్రమిదలతో సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మగారు డైరెక్షన్ చేస్తూ ఉంటే వీరంతా ఆయా ప్లేసుల్లో ప్రమిదలను సిద్ధం చేసి ఉంచుతున్నారు. ఇక బ్రహ్మగారు చెప్పారు, చిత్రపటంలో పైభాగమంతా పరమశివుడి నివాస స్థానమట, ఆ కింది భాగమంతా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారట. చుట్టూ షట్తారకులు, అలాగే అష్టగణపతులు, సప్త మహర్షులు, పంచబ్రహ్మలు, 8 త్రిశూలాలు, అలాగే అష్టదిక్పాలకులు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు ఉంటారట. ఆ చుట్టూ ఉన్న బోర్డరంతా కూడా తాండవేశ్వరులు ఉంటారట. చూసారా, ఇది ఆషామాషిగా దీపాలు పెట్టే పరిస్థితి అయితే కాదిక్కడ. బ్రహ్మగారు చక్కగా ఒక పద్ధతి ప్రకారం చెప్తూ ఉంటే వీరంతా అదే ప్లేస్లో ఈ ప్రమిదలను పెడుతున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ఆకాశ దీపానంతరం 7 గంటలకు ఈ దీపాలన్నీ వెలిగించబడతాయి. ఆ తర్వాత బ్రహ్మగారిచే శాస్త్రోక్తంగా సహస్ర జ్యోతిర్లింగార్చన అలాగే జ్వాలా తోరణం కార్యక్రమాలు చూద్దామా మనం కూడా? తప్పకుండా మీరు నెక్స్ట్ వీడియోను కూడా ఫాలో అయినట్లయితే సహస్ర జ్యోతిర్లింగార్చన ఎలా చేశారు, జ్వాలా తోరణం ఇక్కడ ఎలా చేశారు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. అలాగే పక్కనే మా అపార్ట్మెంట్లో కూడా స్వస్తిక్ అలాగే ఓం శివుడి చిత్రపటం కూడా వేయడం జరిగింది. ఇదిగో ఇవే మా అపార్ట్మెంట్లో వేసిన శివుడి చిత్రపటం. వీటిని కూడా వెలిగిద్దామా? ఓం అలాగే పక్కనే స్వస్తిక్ చూడండి.